వెల్కమ్ టు కుశల మీడియా. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సిబ్బంది, శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు అధికారులు సన్నద్ధమయ్యారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. శ్రీశైలం నియోజకవర్గంలో మొత్తం 226 పోలింగ్ కేంద్రాల్లో 1,96,116 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల విధుల్లో 540 మంది ఏపీఓలు, 940 మంది పీఓలతో పాటు కింది స్థాయి ఉద్యోగులు పాల్గొంటున్నారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న ఉద్యోగులకు కర్వేనలోని డీపాల్ హైస్కూల్లో డిస్పాచ్ సెంటర్ని ఏర్పాటు చేసి సామాగ్రిని అందజేశారు. పోలింగ్ ప్రక్రియలో అవసరమైన ఈవీఎంలు, వివిప్యాడ్ యంత్రాలు, ఈవీఎంలు భద్రపరిచే ట్రంకు పెట్టెలు, ఓటర్ జాబితా, సిరా చుక్కలను సిబ్బందికి అందజేశారు. తమకు అందజేసిన సామాగ్రిని ఎన్నికల సిబ్బంది సరిచూసుకొని ఏమైనా అనుమానాలుంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తమకు అందజేసిన ఎన్నికల సామాగ్రితో వారు వెళ్ళవలసిన పోలింగ్ సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళిపోయారు. ఈ ప్రక్రియ అంతా జనరల్ అబ్జర్వర్ పంకజ్ కుమార్, ఎన్నికల అధికారిని సుధారాణి పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. మరోపక్క ఆర్మగూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు కావలసిన శాంతి భద్రతలపై పర్యవేక్షణ నిర్వహించారు. మే 13 ఎలక్షన్ జరిగే రోజు. ఈరోజు మేమంతా సిద్ధమై ఎలక్షన్ సిబ్బంది అంతా అందరికి బ్రీఫింగ్ ఇచ్చి ఎవరెవరు ఏం చేయాలనే దానిలో అన్ని విధాలుగా మనకి గుజరాత్ పోలీసు వచ్చారు, బిఎస్ఎఫ్ వచ్చారు, అలాగే ఏఆర్ ఫోర్సు, లోకల్ పోలీసు, అదర్ డిపార్ట్మెంట్స్, ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది మనకి శ్రీశైలం కాన్స్టిట్యున్సీ మరియు నందికొట్కూరు కాన్స్టిట్యున్సీకి సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడ కూడా ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఈ ఎలక్షన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా పై ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిగతా పబ్లిక్ సహకారంతో, మీడియా సహకారంతో కూడా ఎక్కడైనా ఏదైనా చిన్న గొడవలు జరిగినా కూడా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని కంట్రోల్ చేస్తూ ఎలక్షన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిగి మంచి ఓటర్లందరూ తన యొక్క ఓటుని నిర్భయంగా ఓటేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంది. దాదాపు మూడు కంపెనీలు పారామిలిటరీ ఫోర్స్ వచ్చారు. వాళ్ళు కాకుండా కూడా లోకల్ పోలీసు మొత్తం సఫిషియెంట్గా ఆర్ముడ్, ఈసారి ఎక్కువ మంది ఆర్ముడ్ ఫోర్స్ వచ్చారు. సో మన ఉన్న పాత దీని ప్రకారం నందికొట్కూరు కొంచెం ఎక్కువ, శ్రీశైలం మొత్తం కలిపి అన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ లొకేషన్స్ అన్ని ఆర్ముడ్ ఫోర్స్తో కవర్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం. పోలింగ్ స్టేషన్ దగ్గర సఫిషియెంట్ బందోబస్తు ఆర్ముడ్ ఫోర్స్ తోటి ఎన్నికలు జరపడానికి మేము సిద్ధంగా మనకి శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో 12 క్రిటికల్ లొకేషన్స్ మేము గమనించాం, వాటిని ఐడెంటిఫై చేసాం. అక్కడ ఆర్ముడ్ ఫోర్స్ పెడుతున్నాం. అలాగే మనకి 21 లొకేషన్స్ నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో 21 లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. అందరిని కూడా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ మనకి ఇది ఉన్నారో ప్రీవియస్ రికార్డు ప్రకారం అందరిని కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అన్ని చర్యలు తీసుకున్నాం. ఓటర్లు ఎవరు ప్రలోభానికి లొంగకుండా మందు డబ్బులకి లోను కాకుండా మీ ఓటు నిర్భయంగా వచ్చి ఉదయం 7 గంటల నుంచి 6 గంటల లోపల మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పోలీసు కూడా మీకు మద్దతుగా ఉంటారు. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే మాకు ఫోన్ ద్వారా 100 కాల్ ద్వారా కానీ చెప్పినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాం. ఎవరైనా భయభ్రాంతులు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన కఠినంగా చర్యలు తీసుకుంటాం.